మరి ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కదా, ఓటు ఎవరికి వేస్తావు? రాజారావు గారికి. రాజారావు గారికి. రాజారావు గారికి వేస్తావా? అంటే తెలుగుదేశం పార్టీకి. ఎందుకని? వేయాల మాకు అన్ని సాక్ష్యం చేస్తున్నారు, అన్ని చేసి పెడుతున్నారు. కావాలంటే అందుబాటులో ఉంటారు, దాన్ని బట్టి మేము వేస్తాను. మీతో మాతో బాగానే ఉంటారండి, బాగుండమంటే ఆయన కావాలని అనేది. వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంది కదా, ఏవా ఓటు? ఎందుకని? ఫ్యాన్ కి ఇవా? సైకిల్ కి వేస్తావా? ఎందుకని? వెయ్యం. మాకు ఏదో కలిసి వస్తుంది, చూస్తున్నారు, చేస్తున్నారని మేము దీనికి వేస్తాం. ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళకి మేము వెయ్యం. ఇప్పుడు ఎలిజ్ గారు ఉన్నారు కదా, ఆయనకి ఏవా ఓటు? వెయ్యమండి. ఎందుకని? వద్దు, మేము సైకిల్కి వేసేస్తాం అంతే. మాకు కావాల్సింది కాబట్టి పెడుతున్నారు, ఆడికి వేస్తాం. అందరూ వచ్చి తలా మాట చెబుతారు, వేస్తామా? వెయ్యం. ఆయన ఏం చేస్తాడండి మాకు, ఏం చేసి అన్ని పెడతాడు, ఇవాళ వేస్తాడో వెళ్ళిపోతాడు. మేము అక్కడికి వెళ్ళాము, వాళ్ళకి వెళ్ళాము, బండి ఎక్కి కూర్చుంటాడు, మేము అక్కడికి వెళ్ళాము. ఏడుంటే అందుబాటులో ఉంటారు, అన్ని రకాలు మాకు చేసి పెడతారు. అది రాజారావు గారు అందుబాటులో ఉంటాడా? ఎల్జీ గారు అందుబాటులో ఉండరా? ఉండరా. నువ్వైతే రాజారావు గారికి ఓటేస్తానంటావు? అంతేనండి. వేసుకోమంటారా వద్దంటారా మీరు? మీ ఇష్టం, మన అదేముంది. మరి మేము అందుకే వేస్తాం. మళ్ళీ ఎక్కడో చెప్తే మేమేం చేసాం? వేయం. వేయం. ఫ్యాన్ గేయమంటే వేస్తావా? వేయం. జనసేన గేయమంటే వేస్తావా? వేయం. మరి ఇంకే మరి అందుకే మీరు అంటున్నారు కాబట్టి మేము మీకు సరిపడంగా చెప్తాను. అది మేము అటుకేస్తాం వాళ్ళకి. మాకు అందుబాటులో లేకోకుండా చూడకోకుండా ఇవాళ ఓట్లు వేపించుకొని రేపు ఎక్కడికో మెద్ద మీద ఉంటాం. మేము వెనకటి పడి వచ్చిన యువతని తోసేస్తారు, దాన్ని ఏం చేస్తాం? అందుకని నువ్వు తెలుగుదేశం పార్టీకి వేస్తావు? అంతేనండి. మరి తెలుగుదేశం పార్టీ 5 ఏళ్ళు చూసావు కదా, ఎలా చేసింది? బాగానే చేశారు. ఏమేం చేసింది? రోడ్లు పోపించారు, ఇల్లు కట్టి పెట్టారు, మొక్కలకు డబ్బులు ఇచ్చారు, మొగుళ్ళు వచ్చిన వాళ్ళకి ఇస్తున్నారు. మొత్తం అంతా సాగనే చేసి పెట్టుకుంటూ వస్తున్నారు. మరి మొక్కలకి 200 కాడికి ఇచ్చింది 1000 రూపాయలు చేసి 1000 రూపాయలు ఇచ్చింది 2000 చేశారు. ఇంకేం చేస్తారు ఆయన? ఇప్పుడు వేస్తే గెలిస్తే పాపం 3000 ఇస్తారు. అది మరి జగన్ కూడా ఇస్తానంటున్నాడు 3000. మేము ఎప్పుడు వెళ్ళలేదుగా, ఇవాళ వెళ్తాం అందులోకి వెళ్ళ. నమ్మకం లేదా జగన్ మీద? లేదు. ఇప్పుడు ఇంకొక కొట్టు ఉందంట, ఒకసారి పెడతాం అందులో కొట్లు పెడతాకి. ఇంకా ఆయన ఏం చేస్తారు? ఒక్కసారి ఉందంట, ఒక కేసు ఉందంట, అందులోకి వెళ్తాడు. ఈ చేసిన వాళ్ళు అందరూ ఆయనకి వెళ్ళి అందరూ కూర్చొని ఉంటారు. మరి ఇంకెందుకండి? మాకు చేసిన వాళ్ళు అమ్ముతుండాలా, చేయని వాళ్ళకి వెళ్ళాలా? అది ఒకటి చెప్పండి. మాకు గుడ్లు కూడా వాళ్ళు తెచ్చిస్తున్నారు తగ్గ. సంవత్సరానికి 2 దుప్పట్లు ఇస్తున్నారు, చీరలు పంపిస్తున్నారు. ఎందుకండి ఎన్నోళ్ళు పెట్టి అడిపోవటం? పండగకి ఇస్తున్నారా? బిజినెస్ పండగ రాబోయే ఇస్తున్నారు. వాళ్ళు తెలుగుదేశం పార్టీకి వేస్తానంటావు? అంతేనండి. ఎవరికి వేయను. ఎవరు ఏమిస్తారన్నా ఇవ్వు, ఏం చేస్తారన్నా ఇవా? వేయను. మీ పేరేంటమ్మా? నా పేరు వెంకటేశ్వరమ్మ. ఏ ఊరు మీది? మాది చింతలపూడి. మరి ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కదా, ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నావు నువ్వు? మేము తెలుగుదేశానికి వేస్తాం. తెలుగుదేశం పార్టీ అంటే ఇక్కడ ఎవరు? కర్ర రాజారావు గారండి. ఆయనకి ఓటు వేస్తావా? ఎందుకని? ఆయన మాకు చాలా తెలుసు అండి. మాకు గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్ గారు చేశారు. మాకు చిన్నప్పటి నుంచి తెలుసు. మా తమ్ముడికి ఈ ట్రాన్స్ఫర్స్ అయితే అవి తీశారు, అప్పటి నుంచి కూడా మాకు తెలుసు. అందుకనే మాకు ఎప్పుడు అందుబాటులో ఉంటారు కాబట్టి మేము కర్ర రాజారావు గారికి వేస్తాం. అంటే ఆయన మనకి అందుబాటులో ఉండడు కాబట్టి, ఆయన ఏలూరు కాబట్టి మనకి ఏ సమస్య వచ్చినా ఇక్కడ ఉంటారు కాబట్టి ఇక్కడ వేస్తాం. ఆయన ఏలూరులోనే ఉంటారు. వస్తారు కానీ మనకి గప్పుకునే ఏదైనా అవసరమైనప్పుడు, సడన్గా అవసరమైనప్పుడు మనకి అందుబాటులో ఉంటారు కాబట్టి ఇక్కడ వేస్తామండి. ఎవరు అందుబాటులో ఉంటారు? కర్ర రాజారావు గారు. కర్ర రాజారావు గారు అందుబాటులో ఉంటారు కాబట్టి ఆయనకే వేస్తారంట. ఆయన పనులు చేస్తారంటావు ఏమన్నా? చేస్తారండి. చేస్తారంటారు. వాళ్ళు టికెట్ ఇచ్చారు కదా ఆయనకి, మరి గెలుస్తాడని ఉందా? గెలుస్తారండి. గెలుస్తారా? గెలుస్తారండి. జనాలతో ఎలా ఉంటారు ఆయన? చాలా మంచిగా ఉంటారండి. అంటే ఏ పరంగా? సాయం కోరితే చేస్తారండి. ఏదైనా సహాయానికి వెళ్తే వెనకాడకుండా చేస్తారు. ఆయన టికెట్ ఇవ్వడం వల్ల మంచిదే అంటారు ఇక్కడ? మంచిదేనండి. మళ్ళీ ఆయన వస్తాడంటారా? వస్తాడండి. మీరు ఎందుకు వేస్తారు తెలుగుదేశంకి? మాకు మా ఆయనకి డయాలసిస్ పేషెంట్ అండి. సంవత్సరంన్నర నుంచి డయాలసిస్ జరుగుతుంది. మాకు 2500 పెన్షన్ వచ్చేది, ఇప్పుడు 3500 వస్తుంది. మళ్ళీ మా అత్తయ్య గారికి కూడా పెన్షన్ వస్తుందండి. మాకు డయాలసిస్కి ఏదన్నా అవసరం అయ్యి ఏదైనా సహాయం కావాలని వీళ్ళు అడిగినా కానీ మాకు సహాయం చేస్తున్నారు. ఇక్కడ నెంబర్ గారు ఎంపీటీసీ గారు నాగభూషణం గారి దగ్గరికి వెళ్తే ఆయన మాకు సహాయం చేస్తున్నాడండి. ఆయన తరపు నుంచి కూడా మాకు వేరే ఊళ్ళో కూడా కొంచెం మన పార్టీ తరపు నుంచి కూడా మాకు సహాయం చేస్తాం. అందుకని మేము తెలుగుదేశానికి వేస్తామండి. తెలుగుదేశంకి వేస్తారు. ఇంకా వేరే పార్టీలు ఏ పార్టీలు గేరా? ఏమండి మరి ఇక్కడ ఈయన గెలుస్తారంటారా? గెలుస్తారండి. రాజారావు గారు గెలుస్తారండి.
మీ పేరేంటమ్మా? మరియమ్మండి. ఏ ఊరు? పాచింతలపొడి. ఎన్నికలు వస్తున్నాయి కదా, ఓటు ఎవరికి వేస్తావు? రాజారావు గారికి అండి. రాజారావు గారికి, డాక్టర్ గారికి. డాక్టర్ గారికి. ఎందుకని? మా డాక్టర్ గారు మంచోడండి. అంటే తెలుగుదేశం పార్టీయే కదా ఆయన, ఆయనకే ఓటు వేస్తావా? ఆయనకే వేస్తా. ఎందుకని అంటున్నా? డాక్టర్ గారు మంచోడండి, మాకు ఏది కావాలంటే అది అందుబాటులో ఉంటారు. ఇదివరకు హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా మా డాక్టర్ గారు మంచిగా చూశారు మమ్మల్ని మంచిగానే చూస్తాడా? నువ్వెవరికి వేస్తావమ్మా? రాజారావు గారికి. నువ్వు కూడా రాజారావు గారికి. ఎలుసు గారు ఉన్నారు కదా వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యే, ఆయనకి ఏవా ఓటు? ఎందుకని? డాక్టర్ గారికి, మా డాక్టర్ గారికి వేస్తాం. ఆయన మేము ఎప్పుడు చూడలేదండి. ఎప్పుడు చూడలేదా? డాక్టర్ గారే తెలుసు మాకు. టీడీపీలో టికెట్ ఇచ్చారు కదా, డాక్టర్ గారు గెలుస్తారా? బ్రహ్మాండంగా గెలుస్తాడు. బ్రహ్మాండంగా గెలుస్తారు. ఇది వరకు ఓడిపోయినట్టున్నాడు. ఇది వరకు మరి ఎందుకో మోసం చేశారండి డాక్టర్ గారిని. ఇప్పుడు మోసం చేయరు, గెలుస్తారు. గెలుస్తారా? అంటే ఆయన పనులు ఎలా చేస్తాడని ఏదన్నా సాయం కోరితే కలుస్తాడా మిమ్మల్ని? ఎప్పుడెప్పుడన్నా కలుస్తారు. బద్దాక ఆరు అక్కడ ఉంటున్నారా, మేము ఇళ్ళకాడ ఉంటున్నామా, ఆరు కోసం వెళ్తున్నామా, అవసరం వస్తే వెళ్తాం, కలుస్తారు, మాట్లాడతారు. అయితే నువ్వు రాజారావు గారికి ఓటేస్తానంట? రాజారావు గారికి ఎవరికైనా. వేరే పార్టీ వాళ్ళు అంటున్నారు 3000 ఇస్తాను, 4000. 3000 ఇనండి, 4000 ఇనండి. నేను ఇదే పార్టీ, తెలుగుదేశం పార్టీ. అంటే ఏం చేసిందని ఈ పార్టీ? ఏం చేసినా సరేనండి, నాకు ఓటు వచ్చిన కాడ నుంచి తెలుగుదేశం పార్టీ రామారావు గారి కాడ నుంచి నాకు అదే. అంటే అలా కాదమ్మా, చంద్రబాబు నాయుడు గారు అదంటే బ్యాంకులో డబ్బులు మనిషికి 1,00,000 రూపాయలు తీశారు. మొన్న 10,000 ఇచ్చారు. మరి ఇచ్చారు. 10,000 వచ్చినాయండి. చెక్కులు చల్లమంటున్నాడు. చెల్లుతాయా? ఈ 5వ తారీఖునే ఇస్తారు బ్యాంకులో. మేము నువ్వు వెళ్ళి తెచ్చుకున్నావా చెక్కులు? ఇదివరకు ముందు 2 తెచ్చుకున్నామండి. తెచ్చుకున్నావా? అయితే మళ్ళీ తెలుగుదేశం పార్టీకి ఓటేస్తానంట. ఎవరికి అది పోనే ఉన్నాయి తెలుగుదేశానికి. మరి గెలుస్తుందంటావా తెలుగుదేశం? గెలుస్తుందనే నా అభిప్రాయం. అది వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.